హలో ఫ్రెండ్స్, మనం శుద్ధ భక్తిని పొంది ఉండాలంటే మనం మౌనంగా ఉండాలి ఫ్రెండ్స్. డైలీ ఈ మౌనం అనేదాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే 1 డేలో అట్లీస్ట్ 3 టైమ్స్ అట్లా ఒక 5 మినిట్స్ ఎలాంటి ఆలోచనలు లేకుండా మౌనంగా ఉండి, అంటే అవేర్నెస్తో ఉండాలి కానీ మౌనంగా ఉండాలి, ఆలోచనలు ఉండకూడదు. అలాంటి కామ్నెస్ను మనం పొంది ఉండాలి. అది మనకు భక్తిని పెంచుతుంది, మళ్ళీ మనం చేసే పనిలో ఏకాగ్రతను పెంచుతుంది ఫ్రెండ్స్. అది ఎలాంటిదంటే మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే, ఇప్పుడు సమ్మర్లో మనము ఫుల్ ఎండలో వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఏసీ కార్లో పోయినాం అనుకోండి, అంత ఎండలో కూడా మనం చల్లగా వెళ్ళిపోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఆ విధంగా ఉంటుంది మనము సైలెంట్గా మౌనంగా ఉంటే, ఆలోచనలు లేకుండా మౌనంగా ఉండడం, దానిని మనం ప్రాక్టీస్ చేయాలి. పని చేసినంతసేపు చేసి తర్వాత సైలెంట్గా ఉండాలి. ఇన్నర్ సైలెంట్ అంటే ఎంతసేపు ఆలోచనలు ఆలోచిస్తూ ఉండకుండా మౌనంగా ఉండాలి. అప్పుడు మనకు చేసిన పనిలో కూడా ఏకాగ్రత పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్తో చేయగలుగుతాము, డెడికేషన్తో చేయగలుగుతాం. పని కూడా 100% సక్సెస్ అవుతుంది మనం ఏది చేసినా. మనకు దీని ద్వారా శుద్ధ భక్తి కూడా వస్తుంది. అంటే లోపల స్వచ్ఛత వచ్చేస్తుంది, నిర్మలత్వం వచ్చేస్తుంది. చూడండి, మీరు ఆలోచించి నేను చెప్పింది కరెక్టా కదా? ఓకేనా? బాయ్.